వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అన్నంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. జనరల్గా అందరూ అన్నాన్ని ఉడకబెట్టి రైస్ని ఉడకబెట్టి అన్నంగా మనం ప్రిపేర్ చేసుకొని దాన్ని మనం వేడివేడి అన్నాన్ని వడియాల్లాగా పెట్టుకుంటారు. అయితే నేను ఈ అన్నం వచ్చేసి నైట్ మనం వండిన అన్నం కొందరికి తినాలనిపిస్తుంది, కొందరికి తినాలనిపించదు. కొందరు తాలింపు వేసుకుంటారు, లేదంటే డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తారు. నేనైతే ఈ అన్నాన్ని పడేయకుండా వేస్ట్ అవ్వకుండా ఒక మిక్సీ జార్లోకి ఈ రైస్ వచ్చేసి మనం కాస్త కడిగితే ఏదైనా అంటే వాసనలాగా రాకుండా ఉంటుందన్నమాట. అందుకోసం కడిగి ఇలా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా కొంచెం మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పినట్లయితే సరిపోతుందండి. మిక్సీ ఎక్కువ తిప్పినా అవి గ్రైండ్ అవ్వవు, కాకపోతే ఒకసారి తిప్పితే సరిపోతుంది. అలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇప్పుడు వడియాల పిండిని మనం ఇలా ఒక కవర్ పైన నీట్గా మురుకుల్లాగా వేసుకున్నట్లయితే వడియాలు ప్రిపేర్ అయినట్లే. మనం నైట్ అన్నం పడేయకుండా వేస్ట్ అవ్వకుండా ఈ ఐడియా అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ నైట్ అన్నం ఉంటే పడేస్తుంటారు కదా. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటారు. సో అలాంటి అన్నాన్ని మనం పడేయడం ఎందుకండి. సో అందుకోసం ఇలా చేసినట్లయితే అన్నం వేస్ట్ అవ్వకుండా, నెక్స్ట్ ఇష్టం లేని వాళ్ళు తినకుండా మనం అన్నం ఎలా ఉపయోగించవచ్చో ఇలా ట్రై చేస్తే మీకు అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని నేను ఇది షేర్ చేస్తున్నాను. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నం వేస్ట్ అవ్వకుండా ఇలా మనం నైట్ మిగిలిపోయిన అన్నాన్ని ఇలా మనం పేస్ట్లాగా చేసి అందులో జీలకర్ర నువ్వులు వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని కనుక ఇలా మీరు మురుకుల్లాగా వడియాలు వేసుకున్నట్లయితే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం అన్నం పప్పుచారు వేసుకొని ఈ మురుకులు కనుక ఈ వడియాలు కనుక మీరు అందులో తింటే చాలా బాగుంటుంది. అన్నం వేస్ట్ అయిన ఫీలింగే ఉండదు. ఫీలింగ్ కాదు, అసలు వేస్ట్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు తెలిసి అందరికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా మురుకుల్లాగా మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఎండలో పెట్టాలి. ఇలా కాస్త ఎండ వచ్చే ప్లేస్లో ఒక వాల్ ఉంటుంది కదా మన గోడ పైన, అక్కడ పెట్టేసుకొని బాగా ఎండిన తర్వాత ఇదిగో ఇలా అవుతాయన్నమాట. చాలా బాగా ఎండిపోయినాయి ఇవి. ఇలా ఎండిన వాటిని మనం ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని మనం ఇలా వీటిని ఫ్రై చేసుకుంటే మనకి వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఇలా మనం చాలా బాగా కరకరలాడే వడియాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇలా అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా క్రిప్సీగా వచ్చాయో. మీ అందరికీ తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.